హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయ కంపెనీల విదేశీ ప్రత్యక్ష లిస్టింగ్ కోసం లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ని అన్వేషించనున్నట్లు యునైటెడ్ కింగ్డమ్ భారతదేశం నుంచి మొదటి ధృవీకరణను పొందిందని బ్రిటిష్ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జెరెమీ హంట్ సోమవారం తెలిపారు. భారతీయ కంపెనీల ప్రత్యక్ష లిస్టింగ్ కోసం అంతర్జాతీయ గమ్యస్థానంగా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ను అన్వేషించనున్నట్లు భారతదేశం చేసిన మొదటి ధృవీకరణతో మేము ఒక పెద్ద ముందడుగు వేసినందుకు మేము ప్రత్యేకంగా సంతోషిస్తున్నాం అని హంట్ జాయింట్ బ్రీఫింగ్లో మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. 12వ భారతదేశం యూకే ఆర్థిక సంభాషణ తర్వాత అతని భారత కౌంటర్ నిర్మలా సీతారామన్. అయితే సీతారామన్ ఇలా అన్నారు: మేము ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించినట్లు నేను అనుకుంటున్నాను, మేము దీనిని గిఫ్ట్ సిటీలోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంతో ప్రారంభిస్తున్నాం. అది పూర్తయిన తర్వాత మేము మరింత ముందుకు వెళ్ళడం చూడవచ్చు. ఆ తర్వాత త్వరలో లండన్లో లిస్టింగ్ను పరిగణించడం భారతదేశానికి సంబంధించిన విషయం. ప్రస్తుత నిబంధనల ప్రకారం భారతీయ సంస్థలు నేరుగా విదేశీ ఎక్స్చేంజ్లలో జాబితా చేయడానికి అనుమతించబడవు. జూలైలో కంపెనీలకు విదేశీ మూలధనాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ గిఫ్ట్ సిటీలో ఉన్న కొత్త ఆర్థిక పన్ను తటస్థ కేంద్రమైన ఐఎఫ్ఎస్సిలో నమోదు చేయబడిన ఎక్స్చేంజ్లలో జాబితా చేయడానికి కంపెనీలను అనుమతిస్తామని భారత్ తెలిపింది. యూకే తన పెన్షన్లు మరియు బీమా నీతుల నియంత్రణ ఫ్రేమ్వర్క్లో మార్పులను కూడా చూస్తోంది. హంట్ చెప్పారు, ఉత్పాదక ఆస్తులలో మరింత పెట్టుబడి పెట్టాలనే వారి బలమైన కోరిక ఉంది మరియు మేము ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న భారీ మూలధన కొలనులను కలిగి ఉన్నాం. కాబట్టి ఇది యూకే లోపల మాత్రమే కాదు, భారత్లో కూడా మేము ఏమి చేయాలో చాలా బాగా చర్చించాం అని అతను ఇంకా చెప్పారు. ప్రైవేట్ క్యాపిటల్ను తమ ఆర్థిక వ్యవస్థల్లోకి మళ్లించేందుకు సంబంధిత పెన్షన్ మరియు బీమా రంగాలకు మద్దతుగా పని ప్రణాళికను అభివృద్ధి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఉమ్మడి ప్రకటన తెలిపింది. రీఇన్సూరెన్స్లో వాణిజ్యాన్ని పెంచడానికి కూడా వారు అంగీకరించారు. లండన్ ప్రపంచంలోనే అత్యంత అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం మరియు ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద ఆర్థిక కేంద్రమని, దాని అసెట్ మేనేజర్లలో ఎక్కువ మంది భారత్లో పెట్టుబడి పెట్టడం లేదని హంట్ చెప్పారు. పెట్టుబడిదారులు పరిగణించదలిచిన ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత ఉత్తేజకరమైన ప్రదేశాలలో భారతదేశం ఒకటి. ఇది ఈ సంవత్సరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న G20 దేశంగా అవతరిస్తుంది మరియు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి చాలా స్పష్టమైన రోడ్ మ్యాప్ను కలిగి ఉంది అని హంట్ చెప్పారు. 2 దేశాలు యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ వంతెనను కూడా ప్రారంభించాయి. ఇది నీతి ఆయోగ్ మరియు లండన్ నగరం మధ్య సహకార వెంచర్. ఇది ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్లాన్ చేయడం మరియు అమలు చేయడంలో సామూహిక నైపుణ్యాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో ఉంది అని సీతారామన్ అన్నారు. గిఫ్ట్ సిటీలో తన పాదముద్రను మరింత విస్తరించడానికి యూకే సుముఖతను కూడా ఆమె ప్రస్తావించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలకు సమాంతరంగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందానికి సంబంధించిన చర్చల గురించి కూడా ఇరుపక్షాలు చర్చించాయి. FTA యొక్క పెట్టుబడి అంశాలపై ఖచ్చితంగా కొంత చర్చ జరిగింది, ఎందుకంటే దాని పెట్టుబడి భాగం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తోంది అని సీతారామన్ చెప్పారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.